ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు మధ్యాహ్నం సమావేశం కానున్నారు. విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ లో ఈ భేటీ జరగనుంది. పలువురు సినీ నిర్మాతలు గన్నవరం విమానాశ్రయానికి ఇప్పటికే చేరుకున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియచేయడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని పవన్ కి వివరించనున్నారు. అలాగే సినిమా టికెట్ల ధర పెంపు విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరనున్నారు. థియేటర్ల సమస్యలపైన ఈ సందర్భంగా చర్చించనున్నారు. వీటితో పాటు కొన్నాళ్లుగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరనున్నారు నిర్మాతలు. పవన్ ని కలిసే వారిలో శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ ఓనర్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, సీనియర్ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్, చిన్నబాబు, విశ్వప్రసాద్, నవీన్ ఎర్నేని, నాగవంశీ, డివివి దానయ్య ఉన్నారు. ముందుగా పవన్ కు సినీ నిర్మాతలు అభినందనలు తెలపనున్నారు. మరోవైపు ఈ సమావేశంలో ఏపీలో షూటింగ్ల విషయంపై కూడా సమాలోచనలు సాగే ఛాన్స్ కనిపిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మరి కాసేపట్లో సినీ నిర్మాతలు భేటీ కానున్నారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ తో వారు చర్చించబోతున్నారు. ఇప్పటికే గన్నవరం విమానాశ్రయానికి వారు చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వారు చర్చించబోతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గాని అడిగి తెలుసుకుందాం. దుర్గా, కల్నక్ష్మి, ఈ రోజు ఇండస్ట్రీకి సంబంధించి కీలకమైనటువంటి సమావేశం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద జరగబోతుంది. ఇప్పటికే కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు అల్లు అరవింద్, అలాగే అశ్విని దత్తో పాటు మరికొంతమంది ప్రముఖ ప్రొడ్యూసర్లంతా కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరారు. అక్కడ నుంచి నేరుగా విజయవాడ వచ్చి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశం జరుగుతుంది కాబట్టి కేబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత ఆయన నేరుగా క్యాంప్ కార్యాలయానికి రాబోతున్నారు. మధ్యాహ్నం తర్వాత ఈ సమావేశం ఉండబోతుంది. 3 లేదంటే 4 గంటలకు ఈ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కీలక అంశాలకి సంబంధించి చర్చించబోతున్నారు. ఇప్పటికే అంటే గత ప్రభుత్వం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ కూడా సినీ పెద్దలు అనేక వేదికల వద్ద తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతో పాటు అప్పట్లో కూడా అప్పుడు సీఎం గా ఉన్నటువంటి వైఎస్ జగన్ తో కూడా సమావేశం అయ్యారు. టికెట్ల రేట్లకు సంబంధించి, థియేటర్లకు సంబంధించి, అలాగే రాయితీలకు సంబంధించి, షూటింగ్ సంబంధించినటువంటి పర్మిషన్లు, వీటన్నింటి గురించి కూడా గతంలో చర్చించారు. అయితే వాటి పట్ల ఎక్కడా కూడా సంతృప్తి అనేది వ్యక్తం చేయట్లేదు. ఇందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఈ రోజు చర్చలు జరపబోతున్నారు. ఒక పక్క డిప్యూటీ సీఎం గా ఎన్నికైనందుకు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో అభినందించడంతో పాటు ఈ సమస్యల గురించి కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా థియేటర్ల సమస్యకు సంబంధించి, టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం, అలాగే షూటింగ్లకు ఇవ్వాల్సినటువంటి పర్మిషన్ సంబంధించి అన్ని కీలకమైనటువంటి అంశాల గురించి అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సమావేశం ఉండబోతుంది. అలాగే ఏపీలో షూటింగ్స్ కి సంబంధించి వాళ్ళు ఏం కోరుకోబోతున్నారు? అసలు వారి సమస్య ఏంటి అంటే షూటింగ్స్ కి సంబంధించి? అంటే ఏపీలో షూటింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ విధానాన్ని సింగిల్ విండోలో చాలా సునాయాసంగా పర్మిషన్లు ఇచ్చే విధంగా రూల్స్ ను మార్చాలంటూ కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కోరుతున్నారు. దీంతో పాటు ఎక్కడైతే షూటింగ్ చేసుకోవడంతో పాటు ఏపీలో ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలంటే ఎలాంటి రోడ్ మ్యాప్ ని సిద్ధం చేయాలనే దానికి సంబంధించి కూడా ఈ రోజు సమావేశంలో చర్చ జరగబోతుంది. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా ఇండస్ట్రీ అంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో కూడా పర్యాటకంగా, అలాగే షూటింగ్లు చేసుకునేందుకు అనువైనటువంటి ప్రదేశాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం. ఒకవేళ తెలంగాణలో ఇండస్ట్రీ అంతా కూడా అక్కడే ఉన్నప్పటికీ కూడా షూటింగ్లు అనేది ఎక్కువ శాతం ఏపీకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, లేదంటే ఏజెన్సీ ప్రాంతాలు, ముఖ్యంగా విశాఖ వంటి ఏరియాలో జరుగుతున్నటువంటి షూటింగ్, వీటన్నింటి నేపథ్యంలో వాళ్ళు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వాటికి సంబంధించి పర్మిషన్లు ఇచ్చే విషయంలోనూ, లేదంటే రాయితీలు ఇచ్చే విషయంలోనూ పూర్తిగా ప్రభుత్వంతో ఈ రోజు చర్చలు జరిపిన తర్వాత ఒక క్లారిటీ అయితే
వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొదటగా పవన్ కళ్యాణ్ తో సమావేశం అయ్యి సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, టికెట్ల ధరలు కానీ, థియేటర్ల మెయింటెనెన్స్ కానీ, అలాగే షోస్ వేసుకునే అంశానికి సంబంధించి భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి షోస్ పెంచుకోవడం, అలాగే టికెట్ రేట్లు పెంచుకోవడం, వీటికి సంబంధించి గతం నుంచి కూడా వివాదం జరుగుతుంది. గత ప్రభుత్వం విషయంలో కొన్ని పరిష్కారం కాకుండా అవి అసంతృప్తిగానే ఉండిపోయినటువంటి పరిస్థితి. వీటన్నింటి నేపథ్యంలో ఈ రోజు సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్ తో చర్చలు జరపబోతున్నారు. ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తే కావడంతో దానిపైన అన్ని అవగాహన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటుంది కాబట్టి మొదట పూర్తిగా పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపిన తర్వాత ఈ ప్రతిపాదనలన్నీ కూడా సీఎం చంద్రబాబు వద్దకు పవన్ కళ్యాణ్ తీసుకెళ్లబోతున్నారు. అన్నింటినీ కూడా ఆమోదించి ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండే విధంగా, ఎందుకంటే పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా బతకాలనేది ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి అభిప్రాయంగా అవుతుంది. వాటికి థియేటర్ల కేటాయింపు, అలాగే భారీ బడ్జెట్ సినిమాలకి టికెట్లు పెంచుకోవడానికి వెసులుబాటు, అలాగే షూటింగ్ చేసుకోవడానికి ఇవ్వాల్సినటువంటి రాయితీ, వీటన్నింటి నేపథ్యంలో కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు చర్చించబోతున్నారు. థ్యాంక్ యూ దుర్గా.